అందరికీ నమస్కారం. ఇలా ఉన్న మెష్ని అయితే మేము ఇలా మార్చేసాము. ఈ వీడియోలో నేను ఈ మెష్ ఇన్స్టాలేషన్ ఎలా చేసామో మీకు చూపించేస్తాను. సుర్తానిస్ వరల్డ్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆరంభిద్దామా? మా ఇంటి దగ్గర అయితే దోమలు చాలా విపరీతంగా ఉంటాయి. వాటి బెడతనైతే తప్పించలేము. అందుకని చెప్పి ఇంటికి మెష్ కొట్టుకోవడమే ఉత్తమమైన పరిష్కారం. పూర్వం మేమైతే ఈ ప్లాస్టిక్ మెష్ అయితే కొట్టాము. కాకపోతే ఈ ప్లాస్టిక్ మెష్ ఎండకి ఇలా పాడైపోయింది. ఈసారి ఇలా మళ్ళీ మరమ్మతులు చేయకూడదని చెప్పి స్టీల్ మెష్ కొట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అందుకని చెప్పి ఇక దీనికి కావాల్సిన సామాగ్రి అయితే ఇలా తెచ్చుకున్నాము. మొత్తం మెష్ కొట్టాల్సిన కిటికీలు అయితే 4 ఉన్నాయి. దాంట్లో ఒకటైతే చాలా పెద్దది. ఇదిగోండి ఇక్కడ 2, ఇది ఇంకొకటి, ఇది మరొకటి. మొదటైతే షాప్కి వెళ్ళి ఇలా మస్కిటో మెష్ కావాలంటే మాకైతే ఒక పెద్ద కిటికీ ఉంది. దానికైతే 5x5 అడుగుల మెష్ అయితే కావాలి. అక్కడేమో అది అవైలబుల్గా లేదు. సో అక్కడ అవైలబుల్గా ఉన్నది 3 ఫీట్ విడ్త్ మెష్ అయితే కొనేసాము. ఒక 17 అడుగులు నిలువైతే తీసేసుకున్నాము. మిగతా 3 కిటికీలకు కావాలని చెప్పి. ఇకపోతే 5x5 మెష్ ప్లస్ ఈ డీప్ ఎండ్లు అయితే ఇంకో షాప్లో తీసేసుకున్నాము. కాస్ట్ విషయానికి వస్తే మెష్ అయితే స్క్వేర్ ఫీట్ వచ్చి ₹25, 25 రూపీస్. ఇకపోతే ఈ డీప్ ఎండ్ అయితే అడుగొచ్చి ₹8. డీప్ పెండ్లు అయితే మేము ఒక్కో పెండ్ అయితే 5 ఫీట్ ఉండింది. అలాంటివి మేము 12 పెండ్లు అయితే తీసుకున్నాము. ఇకపోతే 100 గ్రాములు మేకులు కూడా తీసుకున్నాము చిన్నవి. పెద్ద కిటికీ అని చెప్పే కదా, ఆ కిటికీకి దాని పక్కన ఉన్న కిటికీకి అయితే నిచ్చెనతోనే మెష్ చేయాలి. అందుకని చెప్పి మా రిలేటివ్స్ ఇంట్లో ల్యాడర్ ఉంటే అది తీసుకొచ్చేసాము వెళ్ళి. ఫస్ట్ అయితే ఇలా పోయిన ఓల్డ్ మెష్ని అయితే తీసేసాము, ప్లాస్టిక్ మెష్ని. తర్వాత అయితే మెష్ని ఇలా పరుచుకుని తర్వాత కొలతేసుకొని కావాల్సిన రిక్వైర్మెంట్లో అయితే మెష్ని అయితే కట్ చేసేసుకున్నాము. ఆ తర్వాత గోడకు పెట్టి అయితే ఇలా డీప్ ఎండ్ పెట్టి మేకులు అయితే కొట్టేసాము. మెష్ అయితే ఎడ్జెస్ బెండ్ చేసుకున్నాము, ఆ ఎడ్జెస్ మళ్ళీ విడిపోకుండా ఉండేందుకు. మిడిల్ అయితే ఎక్స్ట్రా సపోర్ట్ కోసం ఇలా మేకునైతే డీ ఫామ్లో వంచి దాని హెడ్ కట్ చేసిన తర్వాత ఇలా కొట్టేశాడు మెష్కి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది విండో 1కి. ఇంకా 3 విండోస్ అయితే మిగిలి ఉన్నాయి. ఈ మెష్ ఇన్స్టాలేషన్ మీకు బాగుంది అనిపిస్తే వెంటనే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. ఇకపోతే విండో 2కి అయితే మళ్ళీ మెష్ కొలతేసుకొని కత్తిరించేసాము. కత్తిరించేసిన తర్వాత ఇంకా విండో 2 కూడా సేమ్ ప్రొసీజర్, డీ పెండు పెట్టి కొట్టేయడమే. విండో 2కి అయితే మా అమ్మ ఇలా బట్టలు రాసిన లోపల తాళ్ళు కట్టింది. ముందైతే ఆ తాళ్ళు ఇప్పాలి. ఆ తాళ్ళు అయితే ఇప్పేసాము. తాళ్ళు ఇప్పిన తర్వాత అయితే ఈ ఓల్డ్ ప్లాస్టిక్ మెష్ అయితే తీసేయాలి. దాన్ని కూడా తీసేసాము. ఇదిగోండి ఇది నెక్స్ట్ విండోకి. లోపల నుంచి అయితే డీ పెండ్లు కూడా కావాల్సిన కొలతలో కట్ చేసేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత కొట్టేసాము. ఇది లోపల నుంచి వ్యూ, ఇది వచ్చి అయితే బయట నుంచి వ్యూ కొడుతూ ఉన్నాము. ఇలా చేసిన తర్వాత అయితే విండో 2 కూడా అయితే మాకు కంప్లీట్ అయిపోయింది. ఈ క్లిప్ అయితే విండో 2 కొట్టేటప్పుడు వీడియో టైం ల్యాప్స్లో ఉంది, చూసేయండి. ఇదిగోండి ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట విండో 2. ఇకపోతే విండో 3. ఈ విండో 3 అయితే బయట నుంచే కొట్టాలి. ఇది ల్యాడర్ వేసుకుని కొట్టాలి. దీనికి కొద్దిగా మాకైతే లాస్ట్ విండోకి అయితే చాలా టైం కూడా పట్టింది. కొద్దిగా ల్యాడర్ని లోపల విండో ఉన్న కమ్ములకి తాడేసి కట్టి ల్యాడర్ కింద పడిపోకుండా మేము గాయపడకుండా కొద్దిగా చేసాము. అందుకని మీరైతే ఇవి ఇంటి దగ్గర ప్రయత్నించద్దు, ఎట్ యువర్ ఓన్ రిస్క్. ఇలా కింద పడి మళ్ళీ ఏమన్నా గాయాలైతే ఏమి చెప్పలేము. మెకానిజం ఆఫ్ ఇంజరీని బట్టి సిచ్యువేషన్ తీవ్రత సివియర్గా ఉంటుంది. అంటే యూట్యూబ్లో వాళ్ళు ఎవరో చేశారు కదా, సింపుల్గానే చేసేసారు, మనం కూడా చేస్తే పోద్ది కదా అని చెప్పి ట్రై చేయొచ్చు. ఫర్ సపోజ్ ఏమన్నా మీకు ఎత్తులు చూసి భయపడడం లేదంటే ఇంకేమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కింద పడ్డారనుకోండి, పడ్డప్పుడు అక్కడ కింద ఏమి రాళ్ళు గీళ్ళు రాకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. కానీ అక్కడ ఉన్న బండరాయి ఉండి ఆ బండరాయి మన తలకు తగిలి లేదా వెన్నుపూసకు తగిలి ఏమైనా ఇంజురీ సివియర్గా తగిలితే మాత్రం దానికి మళ్ళీ చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సో డోంట్ డూ దీస్ థింగ్స్ అట్ యువర్ హోమ్. మనమైతే కొద్దిగా పెద్ద పిల్లకాలం కాబట్టి పార్క్ ఓవర్ ఫ్రీ రన్నింగ్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్, కానీ మనం అంత తోపులం కదా అన్నీ చేసేదానికి. సో ఈ బెల్లరింగ్ ఏదో ట్రై చేశాను, కింద నుంచి పైకి ఎక్కడం. మీరైతే చేయొద్దు, కింద పడద్దు. ఈ విండో అయితే ఆల్మోస్ట్ 2 సైడ్స్ అయిపోయింది. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ ఇంకా కింద కొట్టాలి, డిపెండ్ కొట్టేస్తే ఇది కూడా పూర్తి అయిపోతుంది. ఇలా అయితే 3rd విండో కూడా ఫినిష్ అయిపోయింది. ఇక 4th విండో మిగిలింది. ఇక 4th విండోకి అయితే ఈ డీప్ విండోని కొలత చూసుకొని మొన్న కావాల్సిన రిక్వైర్మెంట్లు ఎంతలో దాని అయితే కట్ చేసేసుకున్నాడు. ఇదిగోండి వీడు భీమాగాడు, మేమేం చేస్తున్నాం అని చెప్పి వచ్చి తెగ చూసేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం చేస్తున్నావు తెలుసుకోవాలి కదా అని చెప్పి బయట నుంచి తిరుక్కొని మరీ వచ్చాడు. ఫైనల్గా అయితే ఇక
దోమలు రాకుండా ఉండేదానికి ఈ మెష్ కొడతా ఉంటే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ కాస్త నైట్ కూడా అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. ఆ టైంలో దోమలు బీభత్సంగా యుద్ధం చేశాయి మా ఇద్దరి పైన. అయినా కూడా ఇంకా ఆఖరి నిమిషంలో వదిలేయకూడదు కాబట్టి ఇంకా పూర్తయ్యేదాకా పనిని పూర్తి చేసి అక్కడికి ఈ మెష్ సంగతిని సమాప్తం చేసాం. ఇంకా వెళ్ళే ముందు అలా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate